ఇలా ఎట్లకైనా కమ్మగా వండుకొని తినాలి. అమ్మా ఎన్ని రోజులే ఇంట్లో వండుకొని తినక ఇలా విష్ణానతో పని పడతాయి కదా ఎట్ట చేశానా. నేను అడుగుతా మళ్ళీ చేస్తా బిజీగున్నా ఉంటానా ఏమనుకోదు ఓకే మళ్ళీ చేస్తా అన్నా కృష్ణనా పనకాడికి చాలు ఇవాళ నీకున్నది కండి. ఓ సారు డోర్ దియ్యా ఒక్కనే ఉన్నారా? ఎంతసేపు డోర్ తీసేది? వెదర్ చల్లగా ఉందని మంచిగా వచ్చి పడుకున్నావా? ఏంది దుప్పటి కప్పుకొని పడుకున్నావు? మంచిగా వెదర్ చల్లగా ఉందని గవన్నీ నడవాయి. నేను చికెన్ బిర్యానీ చేద్దానికి చికెన్ తీసుకొని వచ్చిన, చైనా నుంచి హాంకాంగ్ నుంచి పచ్చిమిర్చి కొత్తిమీర తీసుకొని వచ్చిన. నాకు ఈరోజు చికెన్ బిర్యానీ తినాలని ఉంది. నాకు బ్యాచిలర్ డేస్ కలెక్ట్ చేసుకోవాలి, బ్యాచిలర్ డేస్కి వెళ్ళిపోవాలి ఈరోజు. నేను అంతే, నాకు అద్భుతమైన చికెన్ బిర్యానీ చేసి పెట్టు నువ్వు అంతే. నాకు ముచ్చట్లు చెప్పొద్దు. షో నాకు ఈరోజు హాలిడే. నీకు నో టాకింగ్స్, నువ్వు బ్యాచిలర్వి, నీకు మాట్లాడే రైట్స్ లేవు. మమ్మల్ని పెళ్లి చేసుకోమని చెప్పి నువ్వు పరమ పతితులాగా ఒక్కని ఉంటావా? ఇదా నీ దౌర్జన్యం మా మీద. నీకు శిక్షపడి, నీకు పెళ్ళి అయి శిక్షపడేంత వరకు నిన్ను వేధిస్తూనే ఉంటా నేను. అర్థమవుతుందా? రోజు నిన్ను వేధిస్తూనే ఉంటా. ఎప్పుడు నువ్వు మా గ్యాంగ్లో కలుస్తావో అప్పుడు నా ఆత్మ శాంతిస్తుంది. అర్థమవుతుందా? అప్పుడు నా ఆత్మ శాంతిస్తుంది. నువ్వు హ్యాపీగా ఉండడం నాకు ఇష్టం లేదు. ఐదారు నన్నన్న బ్యాచిలర్ గా మార్చు, నువ్వన్న ఫ్యామిలీ మ్యాన్ ఈ రెండికి లేదుగా. నన్నన్న బ్యాచిలర్ గా మార్చుకో, లేదా నువ్వన్న పెళ్లి చేసుకొని ఫ్యామిలీ మ్యాన్ గా. అప్పటిదాకా నీకు నా నుంచి తలపోటు తప్పదు. అప్పటి వరకు ఈ చికెన్ బిర్యానీ ఎట్లుంటది పిచ్చెక్కి అలా బిర్యానీ వల్ల. మళ్ళా మన బ్యాచులర్ డేస్ లో కరోనా టైంలో ఎట్లా చేసుకున్నాం అద్భుతమైన బిర్యానీ, అట్లా చేసి పెట్టు. నాకు చిల్ అవ్వాలి ఇవాళ, నేను ఫుల్గా చిల్ అవ్వాలి. ఫ్రెండ్స్, మేము కూడా చికెన్ బిర్యానీ చేసుకొని తింటున్నాం. మీరు కూడా మా వీడియోని చూడండి, మనం కమ్మగా తిందాం ఇవాళ. ఓకేనా? చికెన్ బిర్యానీ చేసుకుందాం, తిందాం, వాచ్ చేస్తూ ఉండండి. నేను చెప్పాలనుకుంటే చెప్పు. ఇప్పుడు నిద్రల నుంచి లేపి బిర్యానీ అని సడన్ గా ఇదేందో బాధ. బ్యాచిలర్ ఎందుకున్నావు మరి? విరమించు. అది మా తప్ప. ఒకటి సన్యాసం అన్న తీసుకో, లేకపోతే బ్యాచిలర్ లైఫ్ ఫెస్టివల్కి ఫ్యామిలీ మ్యాన్గా మారు. అప్పుడు వదిలిపెడతా నేను. ఎవరు కాదన్నాను నిన్ను. నాకు ఇన్ని ఫోన్లు వచ్చి చికాకు పెడతారు. నీకు వస్తానే? నువ్వు ప్రశాంతంగా పండుకున్నావు దుప్పటి కప్పుకొని. నీకు ఇష్టం లేదు అది? నీకు ఇష్టం లేదా? ఇన్ని ఫోన్లు ఎందుకు మాట్లాడాలి? ఇంత అవసరం ఏమున్నది? రిలాక్స్గా ప్రశాంతంగా నేను కూడా కొన్ని ఒంటరిగా పండుకొని అలా కళల ప్రపంచంలో విహరిద్దాం అనుకుంటున్నా. అది లేదే, ఆ స్వేచ్ఛ. కళ్ళ కింద క్యారీ బ్యాగులు వచ్చినాయి అమ్మా, కళ్ళ కింద క్యారీ బ్యాగులు వచ్చినాయి. ఈ క్యారీ బ్యాగులు పోవాలంటే ఈ లారీని ఫ్యామిలీ పర్సన్ నా కష్టాన్ని అర్థం చేసుకోనైనా నాకు తగిన న్యాయం చేయండి బాబు. మీరు న్యాయం చేయండి, తదాస్తు అనండి మమ్మల్ని. ఇప్పుడు నీకు స్పెషల్ దమ్ బిర్యానీ కావాలి, బ్యాచిలర్ స్టైల్, హైదరాబాద్ స్టైల్లో దమ్ బిర్యానీ కావాలి. తింటే పిచ్చెక్కి పోవాలి అంతే. మళ్ళా బ్యాచిలర్ డేస్ ఇన్ని మిస్ అయినామా అని ఒక్కసారి అవన్నీ రీకలెక్ట్ చేసుకోవాలి నేను ఇప్పుడు. ఓకేనా? కన్నా తిందామా? ఓకే చలో జాయింగే. ఇప్పుడు బిర్యానీ చేసుకొని తిందాం. మాతో పాటు మీరు కూడా తినడానికి సిద్ధంగా ఉండండి. మిమ్మల్ని కూడా మేము ఇన్వైట్ చేస్తాం. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మా వీడియో. నేను ఏదో బిర్యానీ చేస్తే తిని పెడదామని నేను వస్తే నన్ను వంగబెట్టిడు పనికి. ఇంత అన్యాయం చేస్తారా? నేను బ్యాచిలర్ డేస్ విరమిద్దామని ఇక్కడికి వచ్చిన. ఇక్కడికి వస్తే ఫ్యామిలీకి మ్యాన్ కంటే ఎక్కువ కష్టాలు ఇక్కడనే పెడతాను. చెవ్వా పగబట్టినావా నా మీద? నన్ను కూలి మనిషిని పెట్టుకో, పని మనిషిని పెట్టుకో. ఊకే ఉన్నారా ఎవరైనా రూమ్లో పని మనిషి? బిర్యానీ కావాలా? ఇంట్లో పోతే వాళ్ళు, ఇక్కడికి వస్తే నువ్వు. ఏమిరా బాలక, ఏమిరా నాకు ఈ శిక్ష? బిర్యానీ కోసం తిప్పలు, బ్యాచిలర్ లైఫ్ కోసం తిప్పలు, ఫ్యామిలీ లైఫ్ కోసం తిప్పలు. ఏమిరా బాలక? సరే ఓకే, గ్యాస్ అయితే తీసుకురా కానిద్దాం. సరే తీసుకొస్తా. ఎంత పని చెప్పిస్తావు చూస్తా. ప్రతి పని లెక్క పెట్టుకుంటా, ఒక్కొక్క పని లెక్క పెట్టుకుంటా. నీకు పెళ్ళయినాడు ముచ్చెమటలు నువ్వు ఎడ తెలుసా? నీకు పెళ్ళయినాడు, నీకు ఇంట్లో వేధింపులు మొదలైనాడు, నువ్వు కూడా ఒక తావెత్తుక్కొని పోతుంది చూసినావా? ఆ రోజు వెనకబడి మరీ నిన్ను ఎడిపియబోతుడు. వెనకబడి మరీ ఎడిపిస్తా.
వెనకబడి మంచిగా అయిందా నేను ఏడిపియకపోతే అడుగు చూస్తా. ఇది ఆన్ రికార్డ్ పెట్టుకుంటా, నీ భరతం పడతా ఇలా డేట్ కూడా గుర్తుపెట్టుకో. ఓకే. పగతో రగిలిపోతున్న ప్రేతాత్మని నేను. ఎవరి మీద? నీ మీద. ఇగో ఓకే బిర్యానీ తిందో ఆగు. తింటావా? నా ఇగో సీను ఏంది మళ్ళీ ఏంది ఈ కట్ చేయి. ఏందే నాకు ఈ గోస. బిర్యానీ వద్దా? అడిగిన పాపానికి ఇంత కష్టపెడతావా? నువ్వు చేసి పెడితే తిన్నావని నేను వచ్చిందే. నేనే చేస్తా ఈ కట్ చేయి అంతే. ఇక అన్ని నేను కట్ చేసి ఇస్తే నువ్వు వండాలా? నేను ఒక్కొక్కటి నోట్ చేసుకుంటానా, నీ పని చెప్తా. బ్యాచిలర్ వంట బ్యాచిలర్ నువ్వు ఫ్యామిలీ ఈ కడగాలా కడిగినవా కడుక్కోనా? ఇక అది మళ్ళీ నేను చేస్తే బాగోదు కదా. నేను నీకేం అపకారం చేశాను రా, నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు. పెళ్లి చేసుకుంటేనే ప్రాబ్లమ్స్ అనుకున్నా, బ్యాచిలర్గా ఉన్న ప్రాబ్లమ్సే. నాకు ఇప్పుడు అర్థమైంది. అది కూడా బ్యాచిలర్గా ఉంటే అంటే ఇద్దరు బ్యాచిలర్గా ఉంటే ప్రాబ్లం లేదు. ఒకరికి పెళ్ళి అయి మనం బాధల నుంచి బ్యాచిలర్ సాయం కొరతని చూసినామా అక్కడ మొదలవుతారు. వీళ్ళు కూడా మన బాధల్ని అడ్వాంటేజ్గా తీసుకొని మాట్లాడతారు. ప్రతి ఇలా కడి చేయొచ్చా? ఇలా కడి చేస్తున్నా చేసి చాలా నీట్గా చేస్తున్నా. ఎక్స్పీరియన్సా? దారంతో సహా కట్ చేస్తున్నా. ఓకేనా నీకు? అంటే ఎక్స్పర్ట్ లాగా కట్ చేస్తున్నావు. ఇంట్లో కట్ చేస్తావా? రోజు ఇదే పనిగా చేసేది. ఏ అందుకే ఈ రోజు నీ దగ్గరకు వచ్చి నీ దగ్గర నేర్చుకుందామని నేను. ఎందుకే మీ పెళ్ళైన వాళ్ళందరూ మా బ్యాచులర్స్ భయపెట్టడానికి తప్ప? ఎక్కడి భయం, నిన్ను భయపెట్టడానికే వచ్చినాం మేము. నీకు ఇగో తెలుస్తుంది ఉండు, జస్ట్ వెయిట్ ఫ్యూ మంత్స్ అంతే. కొన్ని నెలల్లో నీకు ఎంతకాలం భయపడతారు మా బ్యాచులర్స్? మీరు భయపెడుతున్నావా? మీకు అన్న కలలేం కావాలి మరి మీరు ఇట్లా భయపెడితే? కాకులకు గద్దలకే నువ్వు అన్న కలడు, కాకులకు గద్దలకు పిండాలు పెట్టు. నువ్వు అన్న కలడు, నువ్వు అన్న కలడు మంచానికి అంకితం చేయి. ఇక్కడ అర్థమవుతుందా? ఎందుకు ఈ రూమ్ని నువ్వు ఎట గుర్తు పెట్టుకుంటావు తెలుసా? పెళ్ళి అయిపోయినాక ఇది ఈ రూమ్ నుంచి నేను ఎంత స్వర్గం అనుభవించినా ఈ రూమ్ నాకు అని ఈ రూమ్లోకి వచ్చి ఈ రూమ్లో వేరే వాళ్ళు ఉన్నా కూడా నువ్వు వచ్చి ఈ రూమ్లో మోకరిలతో ఇట్లా అడ్డంగా పండుకొని అదే కాళ్ళ మీద పడ్డాడు బండి, బోర్ల మొక్కల బండి, అడ్లెలకల బండి వేడుకుంటావు. నన్ను ఎందుకు గెంటేసినావు ఈ రూమ్ నుంచి? నేను ఏ పాపం చేసినా ఈ రూమ్ నుంచి నాకు ఎందుకు గెంటేసి ఇంత శిక్ష వేసినావు అని ఈ రూమ్లో నువ్వు వచ్చి ఒంటరిగా ఒక్కనివే ఎక్కి ఏడిచే రోజు వస్తుంది త్వరలో. నా ఉసురు, నా పాపం, నా శాపం, నా శాపం తాకుతుంది నీకు. నువ్వు వస్తా చూసినవా ఆ రోజు ఒక్క వంట కూడా వండి పెట్టాను నేను. కనీసానికి ఛాయ్ కూడా పోయిపోయాను. నీకు ఇంత ప్రేమ బిర్యానీ చేస్తుంటే ఇది ప్రేమ కషి. ఆయన మ్యారేజ్ లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఏం తీసుకున్నావు? ఫోన్ చేస్తే లవ్ ఉంటే ఫోన్ చేస్తుంది బుజ్జి. తాత రేపు నేను అన్నం తీసుకొని ఇంటికి వస్తానా? పెళ్లి సంబంధం ఓకే చేయి. నెల తిరిగేటప్పటికల్లా నువ్వు తాత మనవని పెళ్లి చేసేసాయి, అన్నది పెళ్లి చేసేసాయి. 2 నెలలు తిరిగేటానికల్లా నెల తప్పిస్తాడు. సంవత్సరం తిరిగేకల్లా పిల్లలో పిల్లగానో మనవరాలో చేతిలో పెడతాడు. నువ్వు సిద్ధంగా ఉండు తాత. నేను అన్న ఇంత సంతోషంగా ఉండు చూడలేకపోతానా? అన్న పెళ్లి లైఫ్ చూడాలనుకుంటాను. ఓకే తాత చూడు, నువ్వు రేపు రావాలా? నేను రేపు వస్తాను తాత, నువ్వు సిద్ధంగా ఉండు. రేపు ఎట్టి పరిస్థితుల గుడ్డిదో మట్టిదో ఎడిదో ఎవ్వదన కానీ ఇరికిచ్చుడే, పెళ్లి చేసుడే, ఈయనని బందీ చేసుడే. ఈయన సుఖం ఏ పాటు ఉంటుందో సంతోషం ఏ పాటు ఉంటుందో నువ్వు ఓకే చేయి, నేను చూసుకుంటా. నువ్వు ఓకే చేయి తాత, సంబంధం ఓకే. గుడ్డిదైనా పర్లేదు, నడ్డిదైనా పర్లేదు, నువ్వు రేపు సంబంధం ఓకే చేయి. కట్నం ఇవ్వకపోయినా పర్వాలేదు, సంబంధం ఓకే చేయి. మొత్తం ఈయన సుఖం అంతా వెళ్ళాలి. ఇక ఇన్ని రోజుల సుఖం నేను తట్టుకోలేకపోతాను తాత. నీకోసం కదా తాత, నా కోసం ఒక్క తాత. ఇది నీకు ఫేవర్ కదా తాత, నాకు ఫేవరు. నా కోసం ఒక్క తాత చెప్పి ప్లీజ్ తాత, ప్లీజ్. నీకు కావాలంటే పొలం కాడ సాయం అవుతాను నేను అప్పుడప్పుడు. పొలం కాడ నీకు అప్పు ఇత్తనాలు పెట్టే కాన్నో, దున్నే కాన్నో, ఏజే కాన్నో, అవసరమైతే ఒక కోళ్ళగా తక్కువ పడితే నన్ను పెట్టుకో. దుంతా నేను ఒక కోళ్ళగా పట్టుకొని ఎద్దుగట్ట ముందుగర్ర పెట్టుకోయి. నేనేమన్నా కాని మొత్తం పో. ట్రాక్టర్ లేకపోయినా నన్ను పెట్టుకో, నేను వచ్చి మొత్తం. కానీ ఈ బాధలు భరించలేవు ఈయనతోటి. ఈయన సూటిపోటి మాటలతోటి నన్ను వేధిస్తాడు. నేను సూటిపోటి మాటలు పడలేక సత్తాను తాత, నువ్వు పెళ్లి చేయ అర్జెంట్గా. బిర్యానీ కోసం ఇంత తంట? ఒక బిర్యానీ కడుపు గాలి ఆకలి కోసము, కడుపు గాలి సుఖం కోసము, బ్యాచులర్ లైఫ్ చూద్దామని ఒక్క పూట బిర్యానీ నీకు ఇంటికి వస్తే తాత
స్పెల్లింగ్ రాపిస్తాను బిర్యానీ స్పెల్లింగ్ రాపిస్తాను నాతోటి. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి ఖాయింది. సర్లే ఆనియన్ కట్ చేయి. సరే తాత ఉంటానా మరి ఖాయింది. సర్లే బాధపడింది చాలు, ఈ ఆనియన్స్ కట్ చేయి. కన్నీళ్ళకు జీవితమే మమకారం లేకుండా వెటకారంతో సాగిపోతుంది. ఈ టమాటాలు ఏందో, ఈ జీవితం ఏందో అంతేలే. అయినా కూడా బ్యాచులర్ లైఫ్లో చేసింది ఇక్కడ చేయమంటాడు. మళ్ళీ గుర్తు చేయాలన్నందుకో ఇదంతా. అది గుర్తు చేయమన్నాక అప్పుడు కూడా నేనే కట్ చేసేది, ఇప్పుడు కూడా నాతోనే కట్ చేపిస్తాను. ఇంకా నయం. నువ్వే కదా నాకు బ్యాచులర్ లైఫ్ కావాలన్నా. బ్యాచులర్ లైఫ్ కావాలంటే తినేటప్పుడు కావాలన్నా, నేను కోసేటప్పుడు కూడా నాకు ఇస్తావా స్వామి నువ్వు? ఏమో నాకు అట్లా అర్థమైంది. తినేటప్పుడు నువ్వు కావాలని. నేను తినేటప్పుడు సుఖంగా తినడానికి బ్యాచులర్ లైఫ్ అన్నా. నువ్వు వంగబెట్టి పని చేపిస్తే అది బ్యాచులర్ లైఫ్ కాదు, ఫ్యామిలీ లైఫ్ కంటే టూ మచ్ అవుతుంది. ఓన్లీ తినేటప్పుడు అయితే బాగోదు అన్నట్టుగా స్టార్టింగ్ నుంచి చేపిస్తున్నాను అనమాట. అవునా? ఫస్ట్ కానీ చిట్ అయితే మళ్ళీ రీకలెక్ట్. నీకు మెమరీస్ అని గుర్తుకు రావాలి కదా. గుర్తుకొస్తున్నాయి. తెగుతలేదు పెళ్ళైనందుకేమో. పెళ్ళయిందిరా నువ్వు నన్ను కొయ్యలేవురా అంటాను. అప్పుడైతే గో ఇప్పుడు గిట్ట అనగానే దిగేది. ఇప్పుడు చూడు తెగుతలేదు, తెగరా అదే. కోచింది రౌండ్గా అక్క చెక్క 2 చెక్కలు అయింది. ఇది 2 చెక్కలు అయింది. ముక్క అయిపోయింది అయ్యాటికి నా పని. ఓకే, నీ పని అయిపోయింది. ఇంకా నువ్వు పక్కకు కూర్చో, నేను చేసుకుంటా. గ్యాస్ ఒక్కటి తీసుకురా. అన్నీ నాకనే మోపిస్తే నేను ఎడిపోతుందా ఒక్కనే. గ్యాస్ బ్యాచులర్ లైఫ్ కావాలన్నావు కదా. బాధ్యతలు మోసి నడు వంగిపోయింది. అదే నడుగుతాను, గ్యాస్ ఒక్కటి తీసుకురా. ఇది బాధ్యతలు మోసి వంగిపోయింది. నువ్వు ఇంకా గ్యాస్ తీసుకురమ్మంటావు. అంత ఊగుతుంది వంగిపోయినంటూ. వంగిపోయింది అయ్యో. అయ్యయ్యో, బిల్డింగ్ వెళ్తాను తీసుకొస్తానవా, వంట చేస్తానుగా. ఇది నీ మీద పగతోనే తీసుకొచ్చిన. ఈ ఒక్కటైతే నీ మీద పగతో తీసుకొచ్చిన. రేపటి రోజున ఇది నేను ఈ నుంచి ఇడికి మోసిన, నువ్వు గ్యాస్ ఆఫీస్ కాంచి ఇంటికి మోసుకునే రోజు వస్తా చూడు. అయ్యయ్యో, గ్యాస్ ఆఫీస్ కాంచి ఇంటికి మోసుకునే రోజు తీసుకొస్తా. సరే, సిలిండర్ ఒక్కటే తెచ్చావు, మరి స్టవ్ ఏది? ఇక అది కూడా తెస్తా. నిన్న మునిగినాక సలే ఉంది. కన్నీళ్ళకే కష్టం వచ్చే మగునికే బాధ్యతలు వచ్చే తెగదాయే ఇది ఒడవదాయే. ఇంటికాడ ఒక గోల, అన్న రూమ్ కొత్త ఇంకో గోల. చాలా నీట్గా ఉంది గ్యాస్. పెట్టాలా? ఏదో తేడాగా ఉందంటే. కనెక్షన్ ఫ్యామిలీ మ్యాను బ్యాచులర్ కాడికి వచ్చి బ్యాచులర్ మాటలు మాట్లాడుతున్నా. అయిపోయినావు బ్యాచులర్. మళ్ళీ లక్షణాలు వచ్చేసినాయా లక్షణాలు 100% వచ్చేసి. లైటర్ కూడా తెచ్చుకుంటా. నా బాణానికే పడ్డది అంతే. లైటర్ తెస్తా నేనే. లైటర్ కావాలా అగ్గి పెట్టదా? లైటర్ ఓకే ఉందా? ఉంది. జీవితానికి లైటింగ్ లేదు, లైటర్ అనే పట్టుకొచ్చుకుంటా. ఏం చేస్తున్నావు? పేలుస్తావేంది బాబు? మాట్లాడే ఎలా ఏం ముట్టిస్తున్నావు స్వామి? గ్యాసే కదా. ఇంట్లో బాధ్యతలే ముట్టించిన, ఇంట్లో ఇక్కడ గ్యాస్ ముట్టియలేవనా? ఇంటికి కంచి ఫోన్ వస్తే నువ్వు ఇంటికి వెళ్తావు చూడు, అట్లా అన్నమాట. బా కాదు, ఇంట్లో పిల్లల కంటే తక్కువనే బగ్గు అన్నది. దీనికంటే ఇంట్లో పిల్లలే ఎక్కువ బగ్గు అంటారు. అవునా? తక్కువే. ఇది నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువే. నువ్వు మరీ అట్లా అనుకో. ఒక నిమిషం చూపిస్తా చూడు. ఇగో లవర్ ఏమో ఇది చిన్న బగ్గు ఉంటుంది. ఇంట్లో పిల్ల అంటే తెలుసా, ఇంత లాస్ట్గా బగ్గు ఉంటుంది. ఈ రేంజ్ ఫైర్ ఇంట్లో ఉంటుంది, ఈ రేంజ్ ఫైర్ బయట ఉంటుంది. బగ్గు అనడం అయితే కామన్ అంటారు. బగ్గు అనుడు కామన్. ఇప్పుడు ఏమైనా పెట్టు మజా అవుతుంది. ఏలు పెట్టు ఆయనతో మజా అవుతుంది. నీకు ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్తానా, చెప్పినాక కూడా ఇప్పుడు నీకు 2 షేర్ల మీద పెట్టినా ఏం కావట్లే కదా. బ్యాచులర్ ఉన్నావు కాబట్టి ఏం కావట్లే. పెళ్ళి అయిందనుకో, ఇంటికి వస్తే ఇట్టా, బయటికి పోతే ఇట్టా, అటు ఇటు కాకుండా మధ్యలో ఉన్నావు అనుకో. అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు. ఇప్పుడా? ఇప్పుడు ఎటు తెలుసుకోలేకపోతానా, ఆడ నువ్వు తెలుసుకోలేకపోతా. సో బిర్యానీ స్టార్ట్ చేద్దామా? చలో, నువ్వే ఉండాలి. ఇక నేనే వంతా, అన్నీ చేసినావు కదా. ఇక చికెన్ కూడా కడగరాదు. ఇక ఇలా అయితే నాకు కుదరదు, నేను ఏడుస్తా. ఈ బ్యాచులర్ లైఫ్ గుర్తు చేయమన్నావు కదా, అందుకే గుర్తుకు చేసుకున్నా నీకు. నువ్వే కదా అంది. నేను మాట చికెన్ అయినా తినిపోతా, నాకు ఇంత పరీక్ష వద్దు. నేను మాట మీద నిలబడతా. నేను సీతకు కూడా ఇన్ని పరీక్షలు పెట్టలేదు రాముడు.
నువ్వేమన్నావు? అగ్ని పరీక్షను పెడతావు నాకు. నువ్వేం అగ్ని సాక్షిగా. నువ్వేం అడిగావు చెప్పు. నువ్వు బ్యాచులర్ లైఫ్ నాకు గుర్తుకు చేయి అన్నావు. ఆ. అదే కదా గుర్తుకు చేస్తున్నా. అసలు సమానంగా పని చేసినావు నలుగురు, నాకు ఒక్కరితో చేపిస్తాను ఏంది? వాటా లేనా మళ్ళా? సో ఫైనల్గా మసాలాలు ఒకసారి బిర్యానీ కోసం ఇవి వేయించుకొని దంచుకున్నాం, మనోడితో దంచుతాం. సో ఇవి రైస్లోకి ఈ మసాలాలు. సో వెజిటేబుల్స్ ఇవన్నీ కట్ చేసిన ఆనియన్స్ మొత్తానికి స్టార్ట్ చేద్దాం. ఇక లెట్స్ స్టార్ట్. ఇప్పుడు నీదా సెక్షన్ ఇక ఇది నాది. ఇల్లు దగ్గర పెట్టుకొని వండు. ఇప్పటిదాకా సహించిన నీకు బ్యాచులర్ సుఖం ఎక్కువైపోయి ఇంత కథకొస్తున్నావు, నన్ను ఇంత ఆట పడిస్తావు, నన్ను ఇంత వేధిస్తావా? సర్లే ఇంకా నీకేం పని చెప్పను. ఆ. చికెన్ కడిగి అక్కడే పెట్టినావు, ఒకసారి తీసుకొని రావా? ఇందాక డైలాగ్ అని మళ్ళీ ఒకసారి. అంటే నువ్వే కదా అక్కడ పెట్టింది. నీకేం పని చెప్పను అంటే నువ్వు వాష్ చేసి అక్కడే పెట్టినా తీసుకురా అంటున్నా. కాదు, నీకేం పని చెప్పను అన్నావు కదా, మరి అది పని కాదా? అది నీ బాధ్యతగా చికెన్ తెచ్చి ఎట్లుంది తెలుసా? నాకు ఇవ్వాలా? తెలంగాణలో మన కేసీఆర్ సార్ ఒక డైలాగ్ అంటాడు, నువ్వు రాగానే చికెన్ కూర బాడుగా ఉంటాడు. నువ్వు రాగానే అట్లనే చెప్పను పో అన్నట్టే ఉంది, పని చెప్పినట్టే ఉంది. నువ్వు రాగానే ఏం చెప్పావు? ఏం అడిగావు నన్ను? బ్యాచులర్ లైఫ్ కావాలన్నా. అదే కదా, బ్యాచులర్ లైఫ్ కావాలంటే దాంట్లో ఉన్న సంతోషాలు కావాలని చెప్పినా గానీ నేను అదే అంతకంటే ఎక్కువ కష్టాలు పెట్టమని చెప్పలేదు స్వామి నేను. సో ఇవి వేయించుకుందాం. మనోడు కాస్త స్పైసీ అడిగిండు, మంచిగా దమ్ బిర్యానీ దుమ్ము లేపుదాం. అట్లాగే గంట దేవుడు మర్చిపోయాను కదా. గంటే ఎవరైనా మర్చిపోతారా? ఛీ, నీ అమ్మ. ఈ లెగ్ పీస్ తిందామని వచ్చిన వాష్ చేసినావా? స్నానం కూడా ఓపించిన, డైపర్ కూడా వేసిన, స్కూల్కి కూడా పంపిన, నోట్ బుక్స్ కొనిచ్చిన. ఇంకేమన్నా కావాలా? మీ అబ్బాయి ఫస్ట్ డే స్కూల్ గురించి మాట్లాడుతున్నావు. అవును, నువ్వు చేసేది అట్నే ఉంది. మరి ఈడ స్నానం పోపించినవా, వాచ్ చేసినవా, అంటే నీట్ గా ఉండాలి, బొట్టు పెట్టినవా, హైజీనిక్ ఉండాలి, చేసినవా? ఏంది ఇది? నీకు హైజీనిక్ బ్యాచులర్ లైఫ్ కోసం నేను వస్తే ఫ్యామిలీ కష్టాలన్నీ రిహార్సల్ చేసి చూపెడతాను. నాకు ఇక్కడ నువ్వే కదా పడుకున్నాను లేపి మరి గుర్తు చేయమన్నా. లేపి తన్నించుకున్నట్టు అవుతుంది ఇప్పుడు నా పని. పడుకున్నావు లేపి తన్నించుకున్నట్టు చేస్తున్నావు. సర్లే ఇంకా నీకేం చెప్పను పనులు. అసలు గంట తెచ్చిన చేయి పెట్టకి ఇక సస్తావా కాల్చుకొని. ఏం చేస్తావు? ఇంటికి పోతే తాత నన్ను మొట్టికాయలు ఎత్తారు మళ్ళా. హాయ్ మామా, వెల్కమ్ టు ద బ్యాక్ వరల్డ్. మళ్ళా ఒకరి మీద ఒకరు పడి మన రోజులు గుర్తు చేసుకొని ఏడదాం పా మామ. కంటి నిండా దుఃఖం అంతా తీరుదాం పా. సార్ ఏం చేస్తాడు, వచ్చిన కాడి నుంచి నన్ను పని చెప్పి ఎట్లా పని చెప్పినంటే ఒక గుడ్డు కంటే ఎక్కువ చెప్పిడు మా పని. పని చేయలే కదా చచ్చిపోతానా. సో ప్రజెంట్ మనం ఆనియన్స్ వేపుకోవడానికి ఆయిల్ వేసుకుందాం. స్వర్గసీమకు స్వాగతం సుస్వాగతం మామ. ఇక్కడ స్వర్గం ఉంటుందని పొద్దున చికెన్ బిర్యానీ కోసం వచ్చిన. ఇద్దరు అనుకొని వచ్చారు. బిర్యానీ తినిపిస్తా. ఇద్దరు అనుకో మావా ఏమైంది తెలుసా, ఇగో ఇద్దరు అనుకొని వచ్చారు కదా. అనుకునే వచ్చినావు. నీకెందుకే ఎట్టొస్తే నిన్ను వెళ్ళకూడదానికే వచ్చినావు. నీకేమన్నా అభ్యంతరం? నిన్ను ఇవాళ ఎట్ట చేసి వెళ్ళకూడదు, పోవడొద్దు. నన్ను ఎంత టార్చర్ పెట్టింది తెలుసా. బిర్యానీ చేయమని నేను వస్తే గిన్నె కడిగిపించిండు, చికెన్ కడిగిపించిండు, ఈ తూడిపించిండు, ఆనియన్స్ కోపించిండు, పచ్చిమిర్చి కోపించిండు, ఉల్లిగడ్డ కోపించిండు, మన కర్మ అట్లా ఉంది. ఇన్ని పనులు. గ్యాస్ సిలిండర్ కూడా మోపించింది మా అతడి. ఒక్క నిమిషం. వాటర్ క్యాన్ కూడా మోపించింది అతడి. సరే ఇన్ని తెలుసా. నేను బ్యాచులర్ లైఫ్ లో మనం ఇన్ని అనుభవించినాం కదా, అప్పుడు ఎంజాయ్ చేసినాం కదా. అక్కడ అవన్నీ మిస్ అయినా ఇప్పుడు ఇక్కడ ఎంజాయ్ చేద్దామని నేను వచ్చినా, నిన్ను పిలిచిన. తీరా చూస్తే ఇక్కడికి వచ్చినాక ఆడ చేసిన దానికంటే డబుల్ పని చేయించింది. నువ్వేమన్నావు? హరి గోస పెట్టుకున్నాడు మా. కాదే నువ్వు కూడా బ్యాచులర్ లైఫ్ గుర్తు చేయ అన్నాడు. గుర్తు చేస్తున్నా కదా. గుర్తు చేయడం అంటే మామ, గుర్తు చేయడం అంటే పని చేయించుడు కాదు మామ, సంతోషంగా చూసుకున్నాడు మామ. అప్పుడు అట్లా అప్పుడు మరి షేర్ చేసుకున్నాం పని. ఇప్పుడు ఒక్కడే చేపిస్తాను అతడి. అది అప్పుడు, ఇప్పుడు అప్పుడు గ్యాసే లేదు కానీ. ఎందుకు లేదు? చిన్న గ్యాస్ లేదా? అది కూడా కడిగిపించే దొరా. మన ఇద్దరు ఉసురు తాకుతాడు. ఇగో కనీసానికి షెల్టర్ కోసం పోదానికి ఒక తావు దొరకకుండా ఉసురు తాకుతుంది నీకు. నాకు షెల్టర్ దొరికింది, నీకు తావు కూడా దొరికింది. తాత ఫోన్ చేసి
వచ్చినావు కదా ఆనియన్స్ అనుకో. సబర్ గురు గుడ్డిగా ఆనియన్స్ గట్టిగా- అందుకో అన్న మాయమా ఆనియన్స్ అందుకో జస్ట్ పక్కన విన్నావా ఇందాకేదో మాట్లాడినావు అందగాడా మావా మావా అని మాట్లాడుతున్నావు ఇవి ఏంపుకుందామే. బరువు లేదా సర్లే నిన్న మసాలా పట్టినావా? నాకు అన్ని పనులు చెప్పుతామి కుదురుగా 2 నిమిషాలు కూడా కూర్చొని పట్టిన యాక్చువల్ మసాలా ఆల్రెడీ నేను పట్టిన మనోడు రియాక్షన్ చూద్దామని అట్లా అన్నా. నువ్వు ఇట్లా అంటావని ఆల్రెడీ పట్టి పెట్టిన. నన్ను ఎందుకు పంపించినవా నాకు అర్థం కాదు ఎమోషన్ అంతా ఆడుకుంటున్నావా నువ్వు ఎమోషన్లో ఎటకారం కలుపుతావా నువ్వు మసాలాలు కలుపుతున్నావా మసాలా బిర్యానీ మసాలా నిజం తెలుసా పెళ్ళి అయినాక నా బీపీ ఎట్లా పెరిగిందంటే ఓ రేంజ్ లో పెరిగింది చెక్ చేసుకుంటే మిషన్కే సరిపోతుంది టెంపరేచర్ తెలుస్తుంది ఒకప్పుడు ఎంత గెలికినా కోపమే రాకపోయింది మాట కూడా లేటైనా తిడతాడు. అవునా? అట్టుంటది మరి పెళ్ళి అయితే నీకు దయచేసి అయినా నీకు విముక్తి వచ్చేది వద్దు నీకు ఇగో తిరుపతి ఇంకా నీకు 1001 కొబ్బరికాయ కొడతా ఏమని నీకు అష్ట కష్టాలు పెట్టే భార్య రావాలని అయ్యో ఆ తిరుపతి ఇంకా ఇగో మోకాళ్ళతో మెట్లెక్కుతా దేవుడు వినట్లేడు. ఫోన్ చేసి "మరి ఎక్కడున్నావు? ఇంకొక ఛీ, నేను నీలాగా- ఫోన్ చేసి నేను ఎక్కడన్నా పోయి పార్టీ చేస్తున్నా బయటికి రా." నేను నీలాగా ఇగో, కాదు. ఇప్పటిదాకా తాగాడు కదా అప్పుడు ఫోన్ చేసి మరి మనకి ఎదురు పట్టుకొచ్చి తాగుతుంది ఆ రోజు అప్పుడు నీకు చెట్టు అనక పుట్టనక బాయ్ అనక ఏదనక నువ్వు ఆఖరికి బావిలో దూకి కూడా నీ మనశ్శాంతి కోసం అక్కడ కూడా నేనే ఉంటా వేధించడానికి బావిలో కూడా నీడ రూపంలో కనపడి వేధిస్తా నన్ను ఎంత బ్యాచులర్ లైఫ్ గుర్తు చేయమంది నువ్వే, బిర్యానీ చేయమంది నువ్వే. ఛీ, నేను గుర్తుకు చేస్తుంటే మళ్ళా నన్ను ఇట్లా అంటున్నావు నువ్వు. మాట్లాడుతుంది దూరం కావాలి ఇంకా నీలాగనా నాలా కావాలి, నా కలర్ రావాలి. పొట్టేదో పొట్ట ఆఫ్టర్ 3 months ఆ, 6 packs రావాలి ఇక్కడ. ఇట్లా బిర్యానీలు తింటే కష్టం. మీ ఫ్యామిలీస్ మీరు నాకు తీసుకురావాల్సింది నాతో చేపించుకుంటారు, ఏందో అర్థం కావట్లేదు. నువ్వు రామా ఫ్యామిలీ వస్తాడు 1 month తాతతో మాట్లాడినా ఇందాక గుడ్డిదైనా పర్వాలే కుంటిదైనా పర్వాలే ఒకదాన్ని చూడని చెప్పిన ఫిక్స్గా నెల తిరిగేటప్పటికల్లా పెళ్లి కావాలి తాతకి ఏం చెప్పిన నెల తిరిగేటప్పటికల్లా పెళ్లి కావాలి 6 నెలల్లో సెట్గా నీళ్ళు పోసుకోవాలా? 9 నెలల పిల్ల బయటికి రావాలి గుల్ల గుల్ల కావాలి మనోడు అయ్యే బాబాయ్, ఇగో గుల్ల గుల్ల కావాలి 9 నెలలకే ఛీ, నీకున్నది చూసుకో ఇక ఇన్ని ఇయర్స్ నుంచి నా యవ్వనాన్ని నువ్వు కాపాడుకుంటా. గుర్తుపెట్టుకో ఓకే కూల్. నువ్వు ఆనందంగా ఉందామని పిలిచిన మామ ఇంత టార్చర్ పెడతారు అనుకోలేదు మాటలతో టార్చర్ పెట్టి చేయడం ఉంటాం వేధిస్తాను మామ అంటే ఏమన్నా ఇందాక నిజాలు మాట్లాడినా ఈ లోకంలో ఇట్లా అమ్మా. సరేలే, వీళ్ళు ఎంత భయపెట్టినా నేను మాత్రం పెళ్లి చేసుకుంటా. పెళ్లి చేసుకుంటావా యా, మీరు అన్ని అబద్ధాలు చెప్తారు. నీకు రోషం ఉంటే నువ్వు తినేది అన్నం అయితే నువ్వు పోయేది జిమ్కే అయితే పెళ్లి చేసుకోకుండా ఉండు. కాదే నువ్వు ఉన్నదే మాకు ఒక్కనివే రాములా నువ్వు కూడా పెళ్లి చేసుకుంటే మేము ఎటు పోవాలనే ఏదో ఎమోషన్లో చేసుకుంటాం కానీ నువ్వు చేసుకున్న తర్వాత మేము ఆడికి పోవాలి. రేపు పొద్దున ముగ్గురం చెమ్మచక్కలు ఆడుకుందామా కష్టాలు వస్తే మీరు సపరేట్ రూమ్ మామ నాకు డౌట్ అడగనా మనం మొగోళ్ళం కాబట్టి కష్టాలు అని చెప్పేసి మనం ఇట్లా అప్పుడప్పుడు కలుసుకొని అయినా మన కష్టాలు చెప్పుకుంటున్నాం కదా పాపం మనతో వాళ్ళు కూడా కష్టాలు పడతారు కదా మామ యాజ్ యూజువల్గా మరి వాళ్ళు ఎవరు చెప్పుకుంటారు మామ పాపం వాళ్ళ కష్టాలు కూడా పాపం దారుణం మనం అనుకోవద్దు కానీ వాళ్ళు కూడా పెళ్లి చేసుకొని బ్యాచులర్ లైఫ్ వదిలిపెట్టి వచ్చి అమ్మాయిలు కూడా చాలా ఇబ్బంది పడతారు మా ఇచ్చింది పోవడమని ఇచ్చింది జర్ర కట్నం పుచ్చుకున్నా బాగా ఊరుతారు. పుచ్చుకున్నా తీర్థం పుచ్చుకున్నా మరి ఇంత మంచిగా ఆలోచించటైనా నన్ను ఎందుకు భయపెడుతున్నావు? నీకు ఆలోచించే విధానం తెలుసో తెలియదో మరి నువ్వు ఆలోచిస్తావు నా లెక్క నేను మీ ఇలా కాదు చేసుకుంటా. సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఆనియన్స్ ఫ్రై చేయడం అయిపోయింది. ఇప్పుడు చికెన్కి మసాలా అంతా పట్టిద్దాం. వీళ్ళు ఏందో బ్యాచులర్ లైఫ్ గుర్తు చేయమని నన్ను కష్టపెడతారు. ఇంటికాడ మంచిగా బుజ్జి వండి పెడితే తినకుండా నన్ను చంపుతుండ వచ్చి బిర్యానీ చేయి ఈ పనులన్నీ. ఇంతసేపు పనులు అన్నావుగా, ఇప్పుడు మంచిగా కూర్చున్నావుగా పక్కకి. ఇంతసేపు నేను చేయలేదా ఫస్ట్ నుంచి ఏదో ఇప్పుడు చేసి బిల్డప్ ఇస్తాను లాస్ట్కు ఏముంది నువ్వు చేసింది? గిన్నెలు కడుగుడేగా. ఏముందా మరి ఆ గిన్నెలు నువ్వు కడగలేదయ్యా ఆ గిన్నెలేగా నువ్వు ఎందుకు కడగలే మరి అట్లా ఉంటుంది ఏంది ఉండేది. ఓ నువ్వు కనుక ఏంపి నువ్వు ఇంత ఉల్లిగడ్డలు వేయించి ఇంత బిల్డప్ ఇస్తాను
గా మాత్రం ఉల్లిగడ్డలు వేయించరాదా మాకు? ఇంటికాడ బొచ్చడు వేయించినావు. అట్లుంటుంది. ఇగో మేము ఇంత కష్టపడి పని చేసి మళ్ళీ బిర్యానీ చేసి పెడుతుంటే ఈ మాత్రం ఇంటికాడ ఎంచరాదా అంట. ఓ ఇక నువ్వు కనుక వేయించిన ఎవరన్నా వేయించిరా నీ పాటి? సో మనం ప్రిపేర్ చేసుకున్న స్పెషల్ మసాలా ఎక్స్ట్రా ఇంకా కొనుక్కొచ్చినవి ఏమేం మనం చేసుకుంది మాత్రం. మనం అంటే ఇంతసేపు చూపించా నువ్వు ఆడియన్స్. ఇంకోరోలు. సో ఈ చూసే ఒక్కడేనా మనం అంటే? ఈ చూసే వాళ్ళందరూ మన వాళ్ళే. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మన అన్నదమ్ముళ్ళు. అమ్మా, నోరు ఊరిపోతుంది స్వామి తింటా అంటే ఎట్లుంటుందో కానీ. సో ఒక్క లెమన్. స్పైసీగా చేస్తున్నావా నార్మల్గా చేస్తున్నావా? సో స్పైసీ, మరీ ఓవర్ స్పైసీ కాకుండా ఓకే స్పైసీనే ఉంటుంది. ఓకే అట్టయితే ఓకే. మరి నేను మరీ స్పైసీ ఉంటే అయితే నేను తినను. అందుకే కదా ఇంట్లో కారం భరించలేకనే కొంచెం మమకారం కోసం ఇక్కడికి వచ్చిన. దండిగా పుష్కలంగా ఉంటుంది మమకారం. ఇన్ని వంటలు చేస్తున్నావు, రేపు పొద్దున పెళ్ళి అయినాక కూడా యాజ్ ఇట్ ఈజ్ కంటిన్యూ చేస్తావు వృత్తిని? లేదు అప్పుడు నాకు రావుగా వంటలు. అందరు అట్టన్నోళ్ళే. అప్పుడు వంటలు రావాల్సిందే, వండుకోవాల్సిందే, తినాల్సిందే. రేపు పొద్దున వదిన ఊరికి పోతే నువ్వు వండుకుంటావా లేకపోతే ఉపాసం అంటావా? ఒక ఊరికి వెళ్ళినప్పుడు చేసుకున్నాను డెఫినెట్గా. ఒక్కటైతే చెప్తానన్నా, ఆవారెడ్డికి అప్పుడప్పుడు పోయి భార్యం చేసుకో. ఈ ఒక్క సలహా ఇస్తానా. ఎందుకు అట్లా? యూజ్ అయిందో కూడా చెప్పు నువ్వే. అప్పుడప్పుడు ఫ్రీడమ్ వస్తుంది. అవునా? అట్లా వెళ్తానా? ఓకే. సంక్రాంతికి అప్పుడప్పుడు ఊరు వెళ్తావా నువ్వు అత్తగారింటికి? ఈయనే ఉంటావు రూమ్లో? ఇప్పటి వరకు నాకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి అప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో. సరే కానీ త్రివిక్రమ్ సునీల్ ఎట్లయితే రూమ్ని కాపాడుకున్నారో అట్లా కూడా ఈ రూమ్ని అయితే కాపాడు. ఎవరికి నీకు పెళ్ళైనా కూడా ఓకే. అప్పుడప్పుడు వచ్చి 4 గోడల మధ్య ఏడవడానికైనా రూమ్ కావాలి మనకు. ఆ సిచ్యువేషన్ వస్తుందంటరా? నేను రాదని అనుకుంటున్నా. ఇగో అందరు అట్టన్న వాళ్ళమే. నేను మీ ఇంటికాడికి వచ్చి పెళ్లి సంబంధాన్ని పోయినప్పుడు ఎట్టన్నా ఓకే చింగులు దొక్కిన. లాక్డౌన్లో కూడా అడ్వెంచర్లు చేసుకుంటా బండి కరోనా ఇంజెక్షన్ వేసుకొని మరి పెళ్లి చేసుకున్నా. హలో, మసాలా కలుపుకున్నాం. ఇది ఒక 1/2 అవర్ పక్కకు పెట్టుకుందాం. దాని తర్వాత బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఏమంటావు సీను? రెడీయా? నేను సిద్ధమే. నువ్వు సిద్ధమేనా? దాయిగా వచ్చే ఇక నీకేం పనులు చెప్పాను దాయిగా. ఒక పూట ఎండగొట్టిన. సో ఇది రైస్ కోసం మసాలాలు వేసుకుందాం. రైస్లో అల్లం వేసుకుందాం, జస్ట్ 1/2 స్పూన్. కొంచెం మసాలా కూడా యాడ్ చేసుకుందాం. రైస్ కదా లాస్ట్కి ఎలాగో వేస్తా. వేసే బ్రో, వాటర్ వేసి. బ్యాచిలర్ బిర్యానీ ఎరగకూడదాం ఇక. సో బిర్యానీ రైస్ కోసం ఇలా ఎసరు కాగుతుంది. ఇప్పుడు మనం బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఇది మనం మసులుతున్నప్పుడు లైట్ ఒకసారి వాటర్ టేస్ట్ చూస్తే మనకి ఎట్లా ఉండాలనంటే కొంచెం సాల్టీగా ఉండాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే మనం రైస్ వేసినప్పుడు ఎస్. సో రైస్ వేసినప్పుడు ఈ సాల్ట్ని అది పీల్చుకొని మంచి ఫ్లేవర్ వస్తుంది రైస్. సో ఫైనల్గా ఇది అయిపోయింది. ఇప్పుడు రైస్ వేసుకుందాం. బ్యాచిలర్ బిర్యానీ కావాలన్నావు కదా? నీ బ్యాచిలర్ బిర్యానీ చల్లకుండా కాదు. హోటల్ పోయినా ఇప్పటికల్లా 3 పూటలు తిన్నది అరిగిపోయే. ఏంది గోజ? ఈయన పొట్ట చూడు ఎంత ఉబ్బిందో ఆకలికి. ఈ దూర వేయగానే ఈ చికెన్ తీసి అలా వేసేద్దాం. సో పక్కన రైస్ అవుతా ఉంది ఇది. సో సేమ్ టైంలో ఒక్క దెబ్బకు 2 పిట్టలా? 3 2 చికెన్ అయిపోయింది. సో ఫైనల్గా బిర్యానీ చికెన్ వేసేసుకుంటున్నాం. 50% అయిపోయింది. చికెన్ కాస్త కొంచెం ఆయిల్లో వేయగానే రైస్ దీంట్లోకి షిఫ్ట్ చేసినాం అనుకో, దమ్ అదిరిపోద్ది బిర్యానీ. సో మన బ్యాచిలర్ బిర్యానీతో దుమ్ము లేపుదాం. ఈ ఫ్యామిలీ పర్సన్స్ ఏమంటారో కూడా చూద్దాం. కాసేపు ప్రాణం లేచి వస్తుంది. చూడు ఒకసారి, చూడు వచ్చాయి చూడు. పచ్చడి ఇది చూసాక కూడా పచ్చడి అంటున్నాం. సో ఫ్రైడ్ ఆనియన్స్ ఒక 1/2 వేసుకుందాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని
ఇప్పుడు రైస్ వేసుకున్నాం. ఆల్మోస్ట్ 60-70% కుక్ అవ్వాలి. సో ఆ రైస్ను వేసుకుందాం. పొద్దున బ్రేక్ఫాస్ట్ అప్పుడు స్టార్ట్ చేసినావు, ఈవినింగ్ స్నాక్స్ అప్పుడు రెడీ అయింది ఇది ఆడుతుంది. ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ అప్పుడు స్టార్ట్ చేసినావు, ఇప్పుడు ఏమవుతుంది? బుజ్జి చూని తెలిసిపోని అటనన్నా మంచిగా వస్తుంది. ఈ టార్చర్ కంటే ఊరికే రిలీఫ్ అవుతుంది. ఏ ఇదా బ్యాచులర్ అను నీ 3 పూటలు తినేటోని ఇప్పటికల్లా బ్యాచులర్ ఉన్నా కూడా. నువ్వే కదా ఆ రోజులు గుర్తు చేయను. ఎండబెడతావు 6 రోజులు గుర్తు అంటే. బ్యాచులర్ ఉన్నప్పుడు ఒక టైం అనుకుంటాం, ఆ టైంకి అవుతుందా? బా శబాష్ ఆధారపెట్టినావు. లేట్ అయితే లేట్ అయింది కానీ బిర్యానీ మాత్రం సంపించి పెట్టినావు. హోటల్ 5 స్టార్ హోటల్ తిన్నా ఇట్లా ఉండదు. 5 స్టార్ తోనే కలిపినా. నేను ఆడ కష్టాలు పడతా అంటే నువ్వు ఒక్కనివి ఫ్లైట్లు ఎక్కి గుర్రం మీద రాజా రసిక రాజా అని తిరుక్కుంటా, బీచ్లు ఎమ్మటి, ఫ్లైట్లు ఎమ్మటి, హోటళ్ళు ఎమ్మటి, రోజుకో ప్లేస్ తిరుక్కుంటా ఎంజాయ్ చేస్తావు. చూసే మా కళ్ళు ఏమైపోవాలి, మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కళ్ళు ఏమైపోవాలి. ఒక్కొక్కరు వాళ్ళ మెమరీస్ తలుచుకొని మదన పడతారు నువ్వు చేసే శకలకు. ఫోన్ వస్తూనే ఉంది ఇంటికాంచి, అట్టుంటుంది మా కథ. నీకు ఎన్ని ఫోన్లు వచ్చినాయి ఇప్పటిదాకా? ఒక్క ఫోన్ అని వచ్చిందా? అదే అంటాను, ఒక్క ఫోన్ అని వచ్చిందా? సో బ్యాచులర్ రోజులు, బ్యాచులర్ వంట గుర్తు చేయమని ఒకటే అన్నావు పొద్దు నుంచి. అన్నా ఎట్లుంది మరి వంట పరంగా సాటిస్ఫై అయినా, నువ్వు చేసిన లేటుకు మాత్రం చాలా డిసప్పాయింట్ అయినా. అవునా? ఈ సెటప్ ఎట్లుంది? ఆకలి పేగు చచ్చి అమీర్పేటలో అడక్క తింటాను నువ్వు చేసిన లేటుకు. సెటప్ బాగుంటుంది, అంత బాగుంటుంది సెటప్. పైన హీటు పైన చూరుని వేడి, కింద మ్యాట్ వేడి, ఓ పక్క నువ్వు వండిన వంట వేడి, బిర్యానీ వేడి. టమాటా కూడా తినమన్నారా మీ జిమ్ ట్రైనర్? అవును, మీ వల్ల ఇవాళ కూడా డుమ్మా కొట్టినా. రేపు పోయినాక ఉంటుంది, ఈ వీడియో చూసినాక మా ట్రైనర్ అంటాడు బిర్యానీ తినకు అని చెప్పిన నీ లెగ్గే చేపిస్తాడేమో, భయం అవుతుంది ఇప్పుడే. నేను లెగ్గు తినలేదని చెప్పు. ఆయన తినిపిస్తాడు నాతో. ఇలా ఎంత కొవ్వు ఎక్కిందో రేపు అదంతా కరగదిస్తారా? ఇప్పటికే టీ షర్ట్ తడిచిపోతున్నాయి అంటే రేపు పాయింట్ కూడా తడిచేలా చేసినట్టు. ఎల్లుండి డ్రైవర్ కూడా సర్లే. మనం ఆ రోజుల్లో లాక్డౌన్లా అసలు ప్రపంచం అంతా నిశ్శబ్ద వాతావరణంలో ఇంట్లో కూర్చొని ఉంటే మనం మాత్రం నచ్చింది తెలుసుకొని నచ్చింది వండుకొని తినుకుంటా. అసలు ఆ రోజులు మళ్ళీ రావు. ఓటీటీలో సినిమాలు పెట్టుకొని అందరం కలిసి పెద్ద వెబ్ సిరీస్లు కవర్ చేసి అసలు నాలెడ్జ్తో పాటు నాలెడ్జ్ గెయిన్ చేసినాం, జీవితానికి మంచి మెమరబుల్ డేస్ గ్యాదర్ చేసుకున్నాము. అసలు లాక్డౌన్ అందరికి బ్యాడ్ డేస్ ఇచ్చింది కావచ్చు, కానీ మనకు మాత్రం అద్భుతమైన మంచి రోజులనే ఇచ్చింది మనకి. సరే, ప్రపంచం అంతా బాధపడ్డా మనం అయితే సంతోషపడ్డాం, అది మన జీవితానికి అదొక అది. ఇకపోతే మరి అంతం పెళ్లి చేసుకున్నాం, పిల్లలు కానాం, మరి నీ కథ ఏంది? ఇయర్ అవుతుందా? అంటే మిమ్మల్ని చూసిన తర్వాత పెళ్లి కొంచెం డిలే చేద్దాం అనిపించింది. బ్యాచులర్ లైఫ్ ఇంకా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నావా? నువ్వు ఇంకోసారి బిర్యానీ తినడానికి వచ్చేటప్పటికల్లా ఆయన 2 పిల్లలు ఎత్తుకొని ఉంటాడు. ఫ్యామిలీ ఇన్విటేషన్. మొత్తానికి బిర్యానీ వంట అద్భుతంగా ఉంది. ఆఫ్టర్ లాంగ్ టైము ఫ్రెండ్స్ అందరం ఇలా కలిసి, ఇంకా 2-3 రాలేదు, మిస్ అయ్యారు. సో ఉన్నోళ్ళ వరకైనా ఇలా కలిసినాం. చాలా అంటే చాలా అద్భుతంగా మెమరబుల్ డేస్ అన్నీ మళ్ళీ పాత జ్ఞాపకాలన్నీ కలెక్ట్ చేసుకున్నట్టుంది. అసలు ఒక్కసారి కాదు, ఇలా మళ్ళీ జరుపుకోవాలి ఇలాంటి మెమరబుల్ డేస్. మీరు కూడా మీ బ్యాచులర్ లైఫ్లో ఎలాంటి మెమరీస్ గ్యాదర్ చేసారు, అలాంటివి మళ్ళీ తలుచుకున్నప్పుడు మీకు ఏమన్నా పెళ్ళి అయిన తర్వాత అరే ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుండు అనిపిస్తుందా?
లేకపోతే ఫ్యామిలీ లైఫే బాగుంది అనిపిస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మాకు. మీ బ్యాచిలర్ లైఫ్ ఎలా ఉందో కూడా కామెంట్ రూపంలో చెప్పండి. మీరు లాక్డౌన్లో ఎలా ఎంజాయ్ చేశారో కూడా చెప్పండి. లాక్డౌన్ ఎందుకు అంటున్నామంటే మేము బ్యాచిలర్గా ఉన్నది ఆ టైంలోనే. ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత ఎటోళ్ళ మట్టు పెళ్ళి షిఫ్ట్ అయిపోయినాం. అందుకోసం మేము లాక్డౌన్ మాకు బాగా కలిసి వచ్చింది అన్నట్టుగా అంటున్నాము. అందరం లాక్డౌన్లోనే కలిసినాం. లాక్డౌన్ ఎండింగ్లోనే పెళ్ళిళ్ళు వేసుకొని విడిపోయినాము. సో పెళ్ళిళ్ళ పరంగా విడిపోయినా ఫ్రెండ్స్గా మాత్రం కలిసే ఉన్నాం ఇప్పటికీ. అందుకోసమే ఇలా వండుకొని తిని అందరం సరదాగా టైం స్పెండ్ చేస్తున్నాం. ఫ్యామిలీ పర్సన్కు మన బ్యాచిలర్ బిర్యానీ పెట్టిన, సో చాలా అద్భుతంగా వచ్చింది, సూపర్ టేస్టీగా ఉంది, మంచిగా ఎంజాయ్ చేస్తారు ఇద్దరు ఫుడ్. నేను కష్టపడ్డా అది చెప్పుతాం ఇద్దరా, ఇద్దరం సర్లే కష్టపడ్డాం. కొంచెం పని చేసిండు, మీరు చూసి కొంచెమా? కొంచెమే కొంచెం చేసిందా? కొంచెం చేసిండు. మీరు ఫస్ట్ నుంచి ఈయనైతే మొత్తం చూడండి, ఎవరు చేయలే చేసిండ్రో. పనే చేయలే, మళ్ళీ అంటారు మొత్తం నేనే చేసుకున్నా. నువ్వా? సో ఈ వీడియో చూసి కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా మాలాగా మీ ఫ్రెండ్స్తో కలిసి ఇలా టైం స్పెండ్ చేయండి. మాతోడైనా స్పెండ్ చేయొచ్చు, పర్వాలేదు. కామెంట్ చెప్పండి, మేము కూడా నెక్స్ట్ దావత్కు మిమ్మల్ని వెళ్తాం. కమ్మని ముచ్చట్లు వీడియోలు చూడండి తప్పకుండా. మంచి మంచి వీడియోలు వస్తాయి. మీ సపోర్ట్ ఎప్పటికీ మాకు ఇలాగే ఉండాలి. ప్రతి ఒక్కరూ వీడియోను చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. వీడియో మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. సో మీరు ఎంకరేజ్ చేస్తే ఇలాంటి వీడియోస్ చాలా చాలా చేస్తాం. మీరు కొంచెం మాకు బూస్టప్ ఇవ్వండి. థ్యాంక్ యూ. బాయ్.